గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్ నిర్ణయం. సిఆర్డీఏ పరిధి మినహా నగరాల్లో ఎల్ఆర్ఎస్కు అనుమతి. ఢిల్లీలోని ఏపీ భవన్లో 2 రోజుల హరిహర వీరమల్లు ప్రదర్శన. పలు రంగాల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగువారి కోసం ప్రదర్శించిన చిత్రం. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారంలో శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. ఏపీ ఆర్థిక పరిస్థితిపై స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలతో అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడి. జగన్ ఇంట్లో సమస్య ఉన్నట్లే కేటీఆర్కు ఉంది. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమన్న ఎంపీ సీఎం రమేష్. ఉప్పల్లో తెలంగాణ విద్యార్థి విభాగం సదస్సుకు హాజరైన కేటీఆర్. తన ముందు నడుస్తున్న కార్యకర్తపై చేయి చేసుకున్న కేటీఆర్. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి. నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకొస్తున్నారంటూ హరీష్ సెటైర్లు. తెలంగాణకు కొత్త నాయకత్వం కావాలి. సంస్థలు పుడతాయి, పోతాయి, కొన్నే చరిత్రలో నిలుస్తాయన్న కవిత. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన త్రిబుల్-ఆర్. ప్రజలకు మినరల్ వాటర్ అందించడమే లక్ష్యమన్న రఘురామకృష్ణరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో సుపరిపాలన తొలి అడుగు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలపై ఆరా తీసిన కూటమి నేతలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఈదురుగాళ్లు బీభత్సం. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ప్రకాశం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ పర్యటన. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని వెల్లడి. ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మపై జనసేన సైనికులు ఆదిశేషు మండిపాటు. కూటమి నాయకుల ఫోటోలు ఫ్లెక్సీల్లో లేకుండా చేస్తున్నారని ఆరోపణ. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి శ్రీధరబాబు విమర్శలు. హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశం. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు చర్చ. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. శాతవాహన వర్సిటీ మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన. బీజేపీ ఎంపీ రఘునందన్పై ఎంపీ సురేష్ షెట్కర్ ఫైర్. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకునే సమయం కాదని సూచన. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కాంగ్రెస్ నేత బండి రమేష్ కౌంటర్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించిన రమేష్. కేటీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్. స్టూడెంట్ యూనియన్ జీవితాలతో ఆడుతున్నారని విమర్శ. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు రేవంత్ రెడ్డి తప్పకుండా నెరవేరుస్తారన్న విహెచ్. ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త. ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. 4 మావోయిస్టులు మృతి. ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్. బ్యాలెన్స్ చెక్, ఆటో పేలో మార్పులు. కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన కంబోడియా. థాయిలాండ్ బోర్డర్లో ఘర్షణలో పెరుగుతున్న మృతుల సంఖ్య. ఆసక్తికరంగా ఫిడే మహిళా చెస్ ప్రపంచ కప్ ఫైనల్ తొలి గేమ్ డ్రా కావడంతో నేడు రెండో